బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. హైదరాబాద్ లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, శని ఆదివారాలు వస్తే సామాన్యులు హడలెత్తిపోతున్నారని తెలిపారు. కోట్లు పెట్టి కట్టుకున్న వారిని లక్షలతో కట్టిన ఇల్లు ఇస్తామంటూ బెదిరిస్తున్నారు. గత 45 రోజులుగా వందల ఇళ్లను కూల్చేశారు. హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం మేము. ఇవాళ ఇది సర్కారు హత్య. గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం. అనేక మంది, వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్క ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇవాళ దిగాలుమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మూసి ప్రక్షాళన పేట కూడా 50 ఏళ్ల క్రితం చైతన్యపూరి 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల పైన ఉంటుంది. సుక్క నీళ్ళు వచ్చే ప్రసక్తి లేనలేదు. అలాంటి వాడికి కూడా 5 కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్ళు, 2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు మీరు ఖాళీ చేయాలి, మీకు 5 లక్షల రూపాయల 7 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు, రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బావురుమన్నది. గత 45 రోజులుగా నల్ల చెరువు కావచ్చు, అస్మత్పేట చెరువు కావచ్చు, కుక్కడపల్లి చెరువు కావచ్చు, ఇవాళ మా బోరమండలం ఉన్న చెరువు కావచ్చు, పిరిజాదిగూడలో ఉన్న చెరువు కావచ్చు, అనేక చెర్లల్లో వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాల్సి అక్కర్లేదు, ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, మేమే సుప్రీం, రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి అహంకారపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. మాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఏడిపించి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక శాడిస్ట్ లాగా తాను మాత్రం ఇలా సంతోషాన్ని పొందుతున్నట్టు కనబడతా ఉంది. ఇలా ఆయన ఒక రాజులాగా, చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక ప్రభుత్వాలు చూసినాం. కానీ ఇట్లాంటి ప్రజలు నేర్పించుకొని ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషపడే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కనబడతా ఉన్నారు. 6 నెలల కాలంలోనే ఇవాళ అనేక రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలు వేధించేటువంటి ముఖ్యమంత్రి. కేర్ఫుల్గా ఉండండి. మీది శాశ్వతమైంది కాదు. మీకు ఇచ్చింది అధికారం 5 ఏళ్ల కోసం ఇచ్చింది. 5 ఏళ్ల కోసం ఇస్తే ఇలా 5 అంగళ్ళు చేసి తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటున్నావు. చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గారు గుర్తొస్తున్నారు. ఢిల్లీలో టర్క్మెన్ గేట్ కాడ వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇలా మారుతి కంపెనీకి ఆ భూములు కట్టబెట్టిండు. ఇవాళ మాకు అనిపిస్తూ ఉంది ఇలా వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇలా మూసి ప్రక్షాళన అంటే మేము అనుకున్నాం వరదలు రాకుండా ప్రక్షాళన చేస్తారని అనుకున్నాం, మురికి లేనటువంటి మంచి నదిని చేస్తారని అనుకున్నాం. కానీ 50 ఏళ్ల క్రితం కట్టుకున్న కాలనీలకు కూడా RBX రివర్ బెడ్ అని చెప్పి ఇవాళ ఇండికేట్. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది. మేధావులారా, ఇవాళ నిన్న దాకా గొప్ప పని చేస్తుందని చెప్పి భావించేటువంటి మీ రకరకాల పర్యావరణవేత్తలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలారా, మీరు భయపడకండి, మేము వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బుచ్చమ్మ సావుకు